ఇండస్ట్రీలో తప్ప మరొక ఇండస్ట్రీలో మెరుపులు చూపించలేకపోతోంది రుక్మిణి వసంత్. అయినా సరే ఆఫర్స్ కి వచ్చిన ఢోకా ఏం లేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్సులు కాదు, ఏకంగా పాన్ ఇండియా సినిమాలే. టాలీవుడ్ సరే, కోలీవుడ్ కూడా అమ్మడి క్రేజ్ కు పడిపోయిందా? కేవలం రూమర్స్ కే రుక్కు పరిమితమవుతుందా? శాండిల్వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్కు టాలీవుడ్, కాలీవుడ్ అస్సలచ్చి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లోతో ఆమెకొచ్చిన హైప్తో టాలీవుడ్ మేడంకు డోర్స్ ఓపెన్ చేసింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకు ఎందుకు కమిట్ అయిందో కానీ బొమ్మ వచ్చింది వెళ్లిన విషయం కూడా తెలీదు. దీంతో పర్ఫార్మెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ కూడా లేకుండా పోయింది భామకు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో కూడా ఇదే సిట్యువేషన్ రిపీట్ అయింది. విజయ్ సేతుపతి ఏస్లో నటించింది రుక్మిణి. ఆమె స్టన్నింగ్ లుక్స్ కి పడిపోయారు తమిళ తంబేలు. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టింది. అయితే మదరాసితో గట్టెక్కిస్తాననుకుంటే సినిమా ఎంగేజింగ్ గా లేదని తిప్పికొట్టారు కాలీవుడ్ ఆడియన్స్. కానీ అమ్మడికి ఇసుమంతైన క్రేజ్ తగ్గలేదు. కాలీవుడ్ ఈ శాండిల్వుడ్ బ్యూటీకి ఆఫర్స్ కట్టబెడుతోందట. ప్రజెంట్ పాన్ ఇండియా చిత్రాలు టాక్సిక్, డ్రాగన్ తో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ తమిళంలో మణిరత్నం మూవీలో కమిట్ అయిందని బజ్. తొలుత ధ్రువ్ హీరో అని, ఆ తర్వాత విజయ్ సేతుపతి అంటూ వార్తలొచ్చాయి. అలాగే రుక్కు ప్లేస్లో సాయి పల్లవి ఫిక్స్ అయిందని న్యూస్ వినిపించింది. ఇక తాజాగా ధనుష్ తో జతకట్టబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. లబ్బర్ పంతుతో ప్రూవ్ చేసుకున్న తమిళ రసన్ పచ్చముత్తుకు ధనుష్ ఓ ఛాన్స్ ఇచ్చాడు. ధనుష్ 56 ఇతడే చేయబోతున్నాడని టాక్. ఇందులో రుక్మిణిని ఫిక్స్ చేశారట మేకర్స్. మరి ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ ఛాన్స్ దక్కిందంటే క్రేజీ ప్రాజెక్ట్స్ రుక్కు ఖాతాలో పడినట్లే. ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి.